టీవీ 999 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ల మధ్య పోరు తీవ్రతరం, దాడులు ప్రతి దాడులతో దద్దరిల్లుతున్న ప్రభావిత ప్రాంతాలు. చంద్రబాబుకు మరోసారి ఎదురుదెబ్బ, హైకోర్టులో దక్కని ఊరట, ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసిన న్యాయస్థానం. పత్తిపాడులో వైసీపీ జెండా రెపరెపలాడించాలి. వై నీడ్స్ ఏపీ జగన్ కార్యక్రమంలో ఎంపీ గీత, ఎమ్మెల్యే పర్వత. వారాహి యాత్రకు తాత్కాలిక బ్రేక్, విదేశీ పర్యటనకు పవన్ కళ్యాణ్ పయనం. వరల్డ్ కప్ లో భారత్ బోని చెలరేగిన కోహ్లీ, రాహుల్ ఆస్ట్రేలియాపై సూపర్ విక్టరీ. స్టాక్ మార్కెట్లపై యుద్ధ మేఘాలు, భారీ నష్టాలు సూచీలు. డీటెయిల్స్ చూస్తే జెరూసలేం, టెల్ అవీవ్ అక్టోబర్ 8 ఇజ్రాయెల్ పాలస్తీనా హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. దాడులు ప్రతి దాడులతో రెండు దేశాల్లోని ప్రభావిత ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ప్రధానంగా గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలో యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు వైపులా 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా దాదాపు 5000 మందికి గాయాలయ్యాయి. హమాస్ గ్రూప్ దాడుల్లో ఇజ్రాయెల్లో 44 మంది సైనికులతో సహా దాదాపు 700 మందికి పైగా మరణించగా 2000 మందికి గాయాలయ్యాయని స్థానిక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో 413 మంది పౌరులు మరణించినట్లు గాజాలోని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. 400 మంది మిలిటెంట్లను హతమార్చారని, డజన్ల మందిని నిర్బంధించామని ఇజ్రాయెల్ అధికారి ఒకరు వెల్లడించారు. శుక్రవారం తొలుత హమాస్ గ్రూప్ అకస్మాత్తుగా ఇజ్రాయెల్ నగరాలపై వేలాది సంఖ్యలో రాకెట్లతో దాడులతో విరుచుకుపడగా ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా అదే స్థాయిలో స్పందించడంతో పరిస్థితులు తీవ్రంగా మారాయి. తమ ప్రాంతాల్లోకి చొరబడ్డ హమాస్ సాయుధులను నిలువరించేందుకు ఇజ్రాయెల్ సైన్యం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఇదే సమయంలో గాజా స్ట్రిప్లోని హమాస్ స్థావరాలపై బాంబు దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్లోకి చొరబడ్డ హమాస్ మిలిటెంట్లు వృద్ధులతో సహా పలువురు మహిళలు, చిన్నపిల్లల్ని నిర్బంధించారు. వారిని గాజాకు తరలించినట్లు సమాచారం. తద్వారా ఇజ్రాయెల్ నిర్బంధించిన వేలాది మంది పాలస్తీనియన్ ఖైదీలను విడిచిపెట్టేందుకు హమాస్ బేరమాడే ప్రయత్నం చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసింది ఏపీ హైకోర్టు. చంద్రబాబు దాఖలు చేసిన 3 బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది. అమరావతి రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్లు కేసులో చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది ఏపీ హైకోర్టు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి గతంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయాడని సిఐడి పేర్కొంది. శుక్రవారంలోగా రాష్ట్రానికి తిరిగి రావాలంటూ ప్రభుత్వం ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా పెండ్యాలకు నోటీసులు జారీ చేసింది. రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరంగా మారాయి. ఓవైపు చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉండగా బయట టీడీపీ నేతలు ఆందోళనలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో పవన్ వారాహి విజయయాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే షార్ట్ బ్రేక్ ప్రకటించగా ఇప్పుడు అది కాస్త లాంగ్ బ్రేక్ అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫారిన్ టూర్కు వెళ్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్న సమయంలో పవన్ ఫారిన్ టూర్ చేయడం ఏంటి అనుకోకండి. ఆయన సినిమా షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లట్లేదు. తన ఫ్యామిలీలో జరగనున్న పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు.
కానున్నారు పవన్ కళ్యాణ్. త్వరలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా వీళ్ల పెళ్లి ఇటలీలో ఘనంగా నిర్వహించేందుకు మెగా ఫ్యామిలీ ప్లాన్ చేసింది. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో చాలా మంది ఇటలీ చేరుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయినట్లు సమాచారం. వరుణ్ తేజ్ పెళ్లికి హాజరయ్యేందుకు పవన్ ఇటలీకి ప్రయాణం కానున్న నేపథ్యంలోనే వారాహి విజయ యాత్రకు లాంగ్ బ్రేక్ ఇస్తున్నారు పవన్. ఇక్కడ పరిస్థితులు అన్ని చక్కబెట్టిన తర్వాతే పవన్ ఇటలీ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలం మంగాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్, వైరా నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు గ్యారంటీ పథకాల పేరుతో ప్రజల్లోకి వస్తున్నారు, వాటిని నమ్మవద్దని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను మూడవసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని కోరారు. వైరా అభ్యర్థి బానోత్ మదన్ లాల్ ను గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం మరలా 16వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తున్నారని అన్నారు. ఆ పథకాలు చూస్తే ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైలు పరిగెడతాయని, ఎన్నికలప్పుడే వస్తారు, మరలా మర్చిపోతారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తాయని అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు. బావా బామర్దులైన ఎమ్మెల్యే రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ సారథ్యంలో కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల కస్తూరిబా బాలికల వసతి గృహంలో ముగ్గురు గుర్తు తెలియని యువకులు ముసుగుతో హాస్టల్లో చొరబడి విద్యార్థినులను కత్తితో బెదిరించిన సంఘటన ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలోని వెలుగుమట్లలో జరిగింది. విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి విద్యార్థినుల హాస్టల్లోకి వచ్చి విద్యార్థినులను కత్తితో బెదిరించగా తర్వాత మరో ఇద్దరు యువకులు వచ్చారని, వారు కూడా నల్ల ముసుగులు ధరించి ఉన్నారని విద్యార్థినులు తెలిపారు. ముగ్గురు యువకులు ఒక్కసారిగా కత్తులతో హాస్టల్లోకి చొరబడి విద్యార్థినులను బెదిరించగా విద్యార్థినులు ఒక్కసారిగా భయాందోళనకు గురై 5గురు విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారని తెలిపారు. వారిని హాస్టల్ సిబ్బంది ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తున్నారు. హాస్టల్లో మరో 10 మంది విద్యార్థులను కూడా భయాందోళనలో ఉన్నట్లు తెలియజేశారు. ఇది కేజీబీవీ అధికార నిర్లక్ష్యం జరిగినట్లు తెలుస్తోంది. కేజీబీవీలో సరైన సౌకర్యాల కారణంగానే లేవని, రాత్రిపూట సెక్యూరిటీ సిబ్బంది, హాస్టల్ సిబ్బంది లేని కారణంగానే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ హాస్టల్లో చొరబడ్డ యువకులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. గుట్టపైన ఒక పిల్లక వేసుకొని ఉండి పంచ కట్టుకొని ఆయన టెట్టని చూపిస్తుండు. ఎప్పుడు ఎన్ని గంటలు? అప్పుడు టైం చూడలేదు. ఎంతసేపు అయిందమ్మా? ఒక అర్ధగంట అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు తల్లి? మేము ఇటు సైడ్ ఉన్నాం. అప్పుడు ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే మేడం చెప్దామని పోయినాం. ఇంతలో ఆయన నగలు చూసి ఎటు చేయాలి చూపెట్టిండు. అవునా? ఎట్లా కనబడి ఎట్లున్నాడు ఆయన? పిల్లకేసుకొని ఉండు, పంచ కట్టుకొని ఉండు. అవునా? ఇవ్వాలేనా? ఇంత ముందు ఎప్పుడు అట్లా జరిగిందమ్మా? మొన్న వచ్చిండు 4 రోజు. రోజు వస్తుండా? ఏం పేరు నాన్న? నీ పేరు ఏం తల్లి? మల్లేశ్వరి. ఏ క్లాస్ రా? 10th క్లాస్. 10th క్లాస్. ఎట్లుంది ఇప్పుడు? ఏంది ఏమైనా ఇబ్బందా? భయం వేస్తుందా?
సరే తల్లి. ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పార్టీ నాయకులకు నిరసన శాఖ తగులుతోంది. ప్రభుత్వైపు రేగా కాంతారావుకు గో బ్యాక్ అంటూ తమ నిరసన వ్యక్తం చేశారు. బూర్గంపాడు మండలంలో రేగాకి చేదు అనుభవం ఎదురైంది. సీసీ రోడ్డు శంకుస్థాపనకు అంజనాపురం గ్రామానికి స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా రేగా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అంజనాపురం గ్రామం ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. మా గ్రామానికి ఏం చేశావు, నువ్వు వెంటనే వెళ్లిపోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే రేగా కాంతారావు అక్కడి నుండి వెళ్లిపోయారు. రాజకీయం మొదలు పెట్టారు మీరు అనుకుంటున్నారు, రాజకీయం చేస్తారు రేఖాంతరావు అనుకుంటారు, కానీ ఇంకా రాజకీయం మొదలు పెట్టలే. 100% చెప్తాను నేను 100% చెప్తా ఉన్నాను. నేను అసలు రాజకీయమే మొదలు పెట్టలే. అసలు రాజకీయం మొదలు పెట్టే కథ వేరే. మీరు అనుకుంటారు అంతా ఇంటికి వదిలిపెట్టి మేము ఈ జిల్లాని. నేను ఏం చేసిందంటే మన ప్రత్యేక అవసరాలు వచ్చినాయి, మన ప్రాంతం, మన వ్యవహారం, మనకి వచ్చే ఇబ్బందులు వచ్చినాయి. గ్రామాల వల్ల, మండలాల వల్ల రహదారులు లేనటువంటి గ్రామాలు 75 సంవత్సరాలు అయితే ఊరికి రహదారులు లేని గ్రామాలు ఉంటాయి. కప్పుక కమంతం లాంటి గ్రామానికి వచ్చి నాకు ఏడుపు వచ్చింది నిజంగా. 2009 ఫస్ట్ పోయిన నేను 2009 గెలిచినాక పోతే అప్పుడు టీవీలలో కూడా వచ్చింది. కంటి ఆ సిగ్నల్ ఉండి సార్ మనోళ్ళు ఏం చేసి కొట్టడంతో పట్టుకొని పోయి ఆ కొట్టి ఇట్టుకొని పోతాయి. ఏ దాని ఉంటాను మొత్తం మధ్యలో వెనకాల మమ్మల్ని చూసి సిగ్నల్ లేదా వాళ్ళేదా. ఈ పోలీసు వాళ్ళు ఏం చేసారు, నక్సలైట్ కాల్ చేసిన టీవీలలో ఇట్లా పోయింది. దాని ఇటువంటి గ్రామాలకి మొన్న నేను మళ్ళీ ఎమ్మెల్యే మొన్న పోతే నాకు నిజంగా దుఃఖం వచ్చింది. ఇన్ని సంవత్సరాలు అయితే చట్టాలు తయారు చేసేటోళ్ళు మనం అయితే ఈ గ్రామాల పరిస్థితి ఏంటి ఇట్లా అయితే అని చెప్పేసి ఒకటే చెప్పి ఆ గ్రామం అందరూ అక్కడ ఎన్ని ఉంటాయంటే 30-40 ఇళ్ళు ఉంటాయి మొత్తం. ఆ 30-40 ఇళ్ళకి నేనేం చెప్పిందంటే అందరికీ కూర్చోబెట్టి చిన్న మన కరోనా వచ్చిన మన తెలియని విషయం ఇద్దరు బాగా లేకపోతే కిడ్నీ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళకి సాయం చేసి అందరి చెప్పి చెప్పాను. అమ్మ ఈసారి నీకు నేను ఓటు కనుక సహాయం చేయలేని పరిస్థితి కనుక వస్తే వేలూరు నా 7 గ్రామాలు ప్రతి ఇంటికి నా సొంత డబ్బులు పెట్టి ఒక బోర్ వేపిస్తాను, మీకు కరెంట్ చూపిస్తాను, మీకు ఇంటికి 1 లక్ష రూపాయలు ఇస్తాను చెప్పుకొచ్చింది. ఇలా రోడ్డు 9 రోడ్డు ఎట్లా పోతాను. ఆయన చెప్పు రామకొండారెడ్డి గారు ఆయనే పోతాను, మనం రోడ్డు పోతాం ఆ ఊరికి. అసలు వాళ్ళు ఆశ్చర్యపోతాను. ఇన్ని డబ్బులు సార్ మా ఊరికి మరి చెప్పిన మీకు ఆ రోజు చెప్పిన మీరు అందరూ బయట మంచిగా 5 లక్షలు ఇస్తామని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారిని 2009 ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి దివంగత నేత ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోయి మా బాధలు చెప్తే వాళ్ళందరూ బయటకు పట్టడానికి అంటారు, మనం బయట పెట్టి మనిషికి 5 ఎకరాలు కొనిద్దాం, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉందని చెప్తే వాళ్ళకి పోయి చెప్తే మేము రావడం లేకపోతే 10 లక్షలు వచ్చింది ఆయన అయ్యాలని చెప్పి ఈ డబ్బులు పెడతారు సార్ మనం మరి ఏం చేస్తాం తప్పదు. ముద్దురామాయణ కొట్టుకుపోయారు. ఇన్ని పరిస్థితులు ఉంటే మన చిల్లర రాజకీయాలు చేస్తే ఏదో కుర్చీ కోసం కొట్టాడు కాదు. ఈ కుర్చీ ఉంటే వెళ్ళిపోతేది దానికి గాడు కూర్చోబెట్టినప్పుడు మనం కూర్చుంటారు. ఏమిటి గౌరవం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఏ పార్టీ కార్యక్రమాన్నైనా విజయవంతంగా పూర్తి చేయడంలో కాకినాడ జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ముందు ఉంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనడానికి వైనీడ్స్ ఏపీ జగన్ కార్యక్రమమే ఉదాహరణ అని పార్టీ శ్రేణులు వివరించారు. రాష్ట్రంలో దాదాపు చాలా నియోజకవర్గాల్లో కంటే ముందే మండలాల వారీగా ఈ కార్యక్రమంతో ప్రతి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుడితో మమేకమైన ఘనత ఎమ్మెల్యే పర్వతకే దక్కుతుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడ్డారు. పత్తిపాడు మండలం ధర్మవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలో కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వతతో పాటు ఎంపీ వంక గీతా విశ్వనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గీతా మాట్లాడుతూ దేశ చరిత్రలోనే కుల మత పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ పత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడించి సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని కార్యకర్తలకి పిలుపునిచ్చారు. అందరూ బాధ్యతగా తీసుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు. ప్రతి గ్రామంలో గడప గడపకు పార్టీ క్యాడర్ వెళ్లి పార్టీ విధానాలు, ప్రభుత్వ పథకాలు వివరించాలని కోరారు.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ కర్నూలులో నిరసన కొనసాగుతున్నాయి. కర్నూలు నగరంలోని శ్రీకృష్ణ దేవరాయల కూడల్లో ఉన్న ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన దీక్షకు కర్నూలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్, తెలుగుదేశం పార్టీ జోన్ 5 ఇన్ఛార్జ్ నరసింహులు పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ జోన్ 5 ఇన్ఛార్జ్ నరసింహులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడి చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయించారని వారు పేర్కొన్నారు. సీఎం జగన్ ఆయన సామాజిక వర్గానికి చెందిన అధికారులను అడ్డుపెట్టుకుని కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 25 సీట్ల కంటే ఎక్కువగా వైసీపీ గెలవలేదని ఆయన తెలియజేశారు. ఈరోజు ధర్మానికి అధర్మానికి, దుర్మార్గునికి సన్మార్గం జరుగుతున్న ఈ రాక్షస పోరాటంలో భాగంగా ఈరోజు సెప్టెంబర్ 9వ తారీఖు అనధికారికంగా, అన్యాయంగా, నిర్దాక్షిణ్యంగా ఏ తప్పు చేయనటువంటి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని రాత్రి 3 గంటల ప్రాంతంలో అక్కడికి ఏదో బందిపోట్లు కోసం వచ్చినట్లు, నక్సలైట్ కోసం వచ్చినట్లు, విప్లవాదుల కోసం వచ్చినట్లు దాదాపు 500 మంది పోలీసులు నంద్యాల ప్రాంతంలో చుట్టుముట్టించి అక్కడ లేనటువంటి భయభ్రాంతులు గురి చేసి అటు 1 కిలోమీటర్ ఇటు 1 కిలోమీటర్ ఏ ఒక్కరు కూడా, ఏ కార్యకర్తలు, ఏ జనాలు కూడా సంచరించిన టైంలో అంత అర్ధరాత్రిలో నిద్రపోయేటువంటి ఆ మహానుభావుడిని అరెస్ట్ చేయవలసిన అవసరము ఈ వైసీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి ఏమొచ్చిందని మేము ఈ వేదిక ద్వారా అడుగుతున్నాం. అక్కడ వచ్చినటువంటి 6 మంది సుపీరియర్ ఆఫీసర్లు అయితే 6 మంది సుపీరియర్, 2 ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డిఎస్సీలు, డిఎస్పీలు, మొత్తం 6 మంది కూడా నీ సామాజిక వర్గం. అక్కడికి వచ్చినటువంటి సమయంలో ఎవరు ఏ వల్ల మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారంటే దానికి సమాధానం లేదు. మీరు ఏ విధంగా నన్ను ఏ దాని మీద మీరు అరెస్ట్ చేస్తారంటే లేదు, మీకు మిమ్మల్ని సంతకం పెట్టించుకొని పంపిస్తామని చెప్పి చేసినట్టు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భయభ్రాంతులు గురి చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఈ రాష్ట్రంలో ఏది కావించడంలే, ఏది కనపడడంలే, రాష్ట్రంలో మీకు ఏది కూడా కనిపించడంలే, రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రం యొక్క సంక్షేమం కానీ ఏది కనిపించలేదు. మీకు ఉన్నటువంటి కళ్ళలో 2 కళ్ళకు 2 ఒకటి అధికారం కుర్చీ, రెండవది ధనం. నీకు కావాల్సినంత ధనాన్ని తీసుకున్నావు, నువ్వు కావాల్సినటువంటి కుర్చీని కూడా తీసుకున్నావు. అయినా నిన్నకు మొన్న మీరు 175 ఎందుకు గెలవకూడదు అనేటువంటి మీరు బహిరంగంగా చెప్తుంటే మేము ఏమనుకున్నామంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ధైర్యంగా చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అనుకున్నాం. కానీ నీ వెనక ఉన్నటువంటితో నీకున్న కేంద్ర పెద్దల యొక్క సంబంధంతో, వాళ్ళ యొక్క అండదండాలతో, నీకున్న క్రిమినల్ మైండ్తో, నీకున్న బెటాలీతో, నీకున్న పోలీస్ యంత్రాంగంతో ఈరోజు మా అధినాయకుడిని జైల్లో పెట్టి, రెండవది మా నారా లోకేష్ బాబును జైల్లో పెట్టి, ఎక్కడైతే ఎవరు కూడా తిరగని ప్రాంతానికి తిరిగేటువంటి ఆలోచనతో చేస్తే వీరిని రాష్ట్రంలో తండ్రి కొడుకు ఏ విధంగా అయితే తిరుగుతుందో ఆ విధంగా వచ్చేసి రాష్ట్ర ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. రాష్ట్రంలో 175 కాదు కదా, 25 సీట్లు కూడా నాకు రావు అనేటువంటి ఒక సంకేతకాలు నీకు వచ్చిన. కాణిపాకంలో గత నెల 18 నుండి ఆదివారం వరకు జరిగిన బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు తెప్పోత్సవంతో ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా నిలిపివేసిన ఆర్జిత సేవలు సోమవారం నుండి కొనసాగించనున్నట్లు ఈవో వెంకటేష్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఉభయదారుడు, పరిసర గ్రామస్తులు, అధికారులకు, సిబ్బందికి ఆయన కృతజ్ఞత తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పీపుల్ పహాడ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్లమల్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్లీ కొత్త హామీలు ప్రకటించే విధంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రాష్ట్రానికి ఇచ్చిన 6 డిక్లరేషన్లు అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, వివిధ గ్రామాల అధ్యక్షులు, యువజన విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ
తెలంగాణలో ఆడపడుచులంతా కలిసి చేసుకునే పూల పండుగ బతుకమ్మ సందడి ప్రారంభమైంది. తెలంగాణ ప్రజలు ఈ పండుగను 9 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మహాలయ అమావాస్య మొదలుకొని దుర్గాష్టమి వరకు 9 రోజుల పాటు ఊరు వాడ సందడి నెలకొంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాలు పంచుకుంటారు. ఇందులో భాగంగా యువతులు రకరకాల పూలను సేకరించి వాటితో బతుకమ్మను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అంతా ఒకచోట చేరి బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ ప్రపంచ కప్ లో భారత్ బోని కొట్టింది. ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతూ భారత్ను విజయ తీరాలకు చేర్చారు. తొలి 3 వికెట్లు టపటప పడిపోయిన కోహ్లీ, రాహుల్ సంయమనంతో ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. చివరి వరకు మ్యాచ్ను నిలబెట్టిన విరాట్ కోహ్లీ 85 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. కోహ్లీ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన హార్దిక్ పాండ్యా సహకారంతో 52 బంతులు మిగిలి ఉండగానే కేఎల్ రాహుల్ 97 చివరి బంతి సిక్సర్ కొట్టి జట్టును గెలిపించాడు. కానీ 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. 4 వికెట్లు కోల్పోయి టీమిండియా 201 పరుగులు చేసింది. జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎంపికయ్యాడు. చెన్నైలో జరుగుతున్న వరల్డ్ కప్ 5వ మ్యాచ్లో ఆస్ట్రేలియా విధించిన 200 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియాకు ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలాయి. సారథి రోహిత్ శర్మ సహా ఓపెనర్ ఇషాన్ కిషాన్, శ్రేయస్ అయ్యర్ డకౌట్ కావడంతో 3 వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ జట్టు పరిస్థితి చక్కదిద్దే బాధ్యత తలకెత్తుకున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం తొలి రోజును భారీ నష్టాలతో ప్రారంభించాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం సూచీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సోమవారం ఉదయం సెషన్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ బీఎస్ఈ సెన్సెక్స్ 277 పాయింట్లు నష్టపోయి 65,718 పాయింట్లకు పడిపోయింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ ఎస్ఎస్ఈ నిఫ్టీ 83 పాయింట్లు క్షీణించి 19,570 పాయింట్లకు దిగొచ్చింది. ఇజ్రాయెల్లో కొనసాగుతున్న యుద్ధం మార్కెట్పై ప్రభావం చూపే ఊహించలేని సంఘటన. దాని ప్రభావాలు పూర్తిగా సద్దుమణగడానికి మార్కెట్లకు కొంత సమయం పట్టవచ్చు. పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షించడం, ముఖ్యంగా ఇరాన్ వంటి ఇతర దేశాల జోక్యం ఉంటుందా అనే విషయం కీలకంగా మారింది. ఇరాన్తో ముడిపడి ఉన్న థర్డ్ ఫ్రంట్కు అవకాశం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఇది ముడి చమురు ధరల్లో తీవ్ర పెరుగుదలను ప్రేరేపిస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ల మధ్య పోరు తీవ్రతరం, దాడులు ప్రతి దాడులతో దద్దరిల్లుతున్న ప్రభావిత ప్రాంతాలు. చంద్రబాబుకు మరోసారి ఎదురుదెబ్బ, హైకోర్టులో దక్కని ఊరట, ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసిన న్యాయస్థానం. పత్తిపాడులో వైసీపీ జెండా రెపరెపలాడించాలి, వై నీడ్స్ ఏపీ జగన్ కార్యక్రమంలో ఎంపీ గీత, ఎమ్మెల్యే పర్వత. వారాహి యాత్రకు తాత్కాలిక బ్రేక్, విదేశీ పర్యటనకు పవన్ కళ్యాణ్ పయనం. బతుకమ్మ ఆడిన శ్రీలీల, కాజల్, భగవత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆడిపాడిన ముద్దుకుమ్మలు. వరల్డ్ కప్ లో భారత్ బోని, చెలరేగిన కోహ్లీ, రాహుల్, ఆస్ట్రేలియాపై సూపర్ విక్టరీ.
స్టాక్ మార్కెట్లపై యుద్ధ మేఘాలు, భారీ నష్టాలు సూచీలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.